కైనా ఆంటీస్ కైనా ఎవరికైనా మీ గుండె మీద చేసుకొని చెప్పండి, పెళ్ళైన తర్వాత ఎవడైనా హ్యాపీగా ఉన్నాడా? అంతేలే తప్ప ఏ మనస్ఫూర్తిగా ఎవరు ఉండట్లేదు. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నా బయట రిలేషన్స్ ఎట్లా ఉన్నాయో, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతా ఒకటే. అదంటే దాని ముందేమో పొగుడతాడు, బయటకు వచ్చిందని చూస్తున్నాడు. అది ఇంట్లోనేమో దయ్యం, బయటేమో అప్సరస, అట్లా కనిపిస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలైనా అంతే. బయట ఉన్నాలే మొగుడు నాకు దరిద్రపడు అని చెప్పి వాడు అన్నాడు, బయటకు పోతే వేరే వ్యాపారాలు చేస్తున్నాను. అసలు గ్యారెంటీ లేని పరిస్థితి అంతా. అందుకే ఒకటే భయమే వస్తుంది. ఫస్ట్ పెళ్లి చేసుకోవాలంటే భయం. కుమార్ అన్నేమో పెళ్లి లేక బాధపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలంటే భయమే వస్తుంది. మా అన్నకి దొరకట్లేదు, పెళ్లి చేస్తే 100 మంది భోజనాలు పెడతాం. అంతే అది అంటే వీడియో చూస్తాడా చేస్తాడా? 12 దాటి వేరే చేస్తాడు. అలాంటి ఇక్కడ వద్దు, కంటిన్యూ మేడం. ఇప్పుడు యూత్ కి చెప్పేది ఏంటి? మీరు చెప్పవలసింది 14వ తారీఖు చెప్పవలసింది ఏంటి? పేరెంట్స్ జాగ్రత్త అని చెప్తున్నా, చెప్తున్నా. ఆ రోజు పోలీసులు దొరికితే ఆ రోజు పెళ్లి చేసేస్తారు చేయకపోతే దందాకి తీసుకురండి. నాకు వద్దరా నాయన, పెళ్ళి వద్దు. సరే దొరికారంటే చేసుకున్నాం. ఒకవేళ అది కూడా రీజన్ చెప్తారన్న, సార్ మేము సెటిల్ అవ్వాలి సార్, మేము నార్మల్గా లవర్స్ అని చెప్పి ఉన్నాము, మేము మా ఫ్యామిలీ వెనకాల తర్వాత మా బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము పేరెంట్స్ చెప్పిన మాట వింటాము, మేము ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వని చెప్పి సోది మాటలంతా చెప్తారు. నీవు సెటిల్ అయినోడు పార్కుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? నీ సెటిల్ కానోడు ఏమి కానోడు, నువ్వు పేరెంట్స్ మీద డిపెండ్ అయినోడు, నీకు ఎందుకు రా పార్కుల పిల్లలు? సెటిల్ అయినా తీసుకొస్తారంట. సెటిల్ అయినోడా అన్న? ఒక విషయం చెప్తున్నా, ఒకడు సిన్సియర్ గా లవ్ చేస్తే పబ్లిక్ చేసుకోడు, అర్థమవుతుందా? ఒక నిజంగా ఒక అమ్మాయిని ఎందుకురా బయట పెట్టడం అని చెప్పి వాడు మనసులోనే పెట్టుకున్నాడు తప్ప పబ్లిసిటీ చేసి పార్కుల చుట్టూ గలీజ్ గా ముందు ఎట్లా అంటే మనం దారి పోతూనే ఉంటాం, వాడి పని వాడు కానిస్తూనే ఉంటాడు. ఒక అబ్బాయిని అమ్మనైనా పెంచుతారు, ఎందుకు పెంచుతారు? మమ్మల్ని చూసుకోవాలని పెంచుతారు అబ్బాయిని. ఒక అమ్మాయి ఏమో లవ్ అని దింపుతుంది, లాస్ట్కి ఏమో వద్దు నాకు అవసరం లేదు అంటే అబ్బాయి సిచ్యువేషన్ రోడ్ మీద అయిపోతాడు, డ్రగ్స్ కలవడవుతాడు, గంజా కలవడవుతాడు. అమ్మాయిలు అనకూడదు, ఒక అమ్మాయి సిన్సియర్ గా ఉందంటే వాడు ఉండడు. 100% చెప్తున్నా. ఒకవేళ కంపల్సరీ వీడే నా జీవితం, వీడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి అమ్మాయి సిన్సియర్ ఉండదా, వాడు సిన్సియర్ గా సావడం. అంతా ఆపోజిట్ తిరుగుతుంది, ఎదవలకే పడతారు అమ్మాయిలంతా. ఇది కరెక్ట్. ఒక అమ్మాయి మంచి చదువుకున్నోని కాకుండా మంచి డ్రెస్సింగ్ వేసుకొని లవ్ చేయరు చెప్పడానికి అమ్మాయి ఇష్టపడుతుంది. 100% చెప్తున్నా. పోక్రియేసాలు వేసుకుంటా, తాగుడికి, గంజాలకి, నలుగురు మెసేజ్ చేసుకుంటా టైం పాస్ చేస్తాడు వాడు. 100% ఇదే. దయచేసి ఈ లవ్వులు అని చెప్పి మీ జీవితాన్ని పాడు చేస్తూ పేరెంట్స్ ని పాడు చేయకండి. మంచిగా పేరెంట్స్ చూసిన సంబంధాలు అదుపులో వెళ్ళకూడదు. ఎవరుంటే తెలుస్తుందా? ప్రేమ ఎప్పుడు గడప దాకే ఉండాలి, అప్పులకి వెళ్ళకూడదు. ప్రేమ పార్కులకి వెళ్ళకూడదు. ఎవరిని మెయింటైన్ చేస్తాకే మా ఊరి దగ్గర డబ్బులు లేవు. కలర్ లేదు, ఉన్న ఫ్రాడ్ చెప్తున్నా. అమ్మాయి ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ బడ్జెట్ చూస్తుంది, లేదు మనోడి దగ్గర బడ్జెట్ లేదు, హైటు లేదు, కలరు లేదు, చెప్పుకోడి దగ్గర ఏమైనా ఏం లేదు. ఒక అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఏడోకో వాళ్ళ కష్టాలు మనుషులకే వస్తాయి అన్న. నెక్స్ట్ కంటిన్యూ.